నమస్తే. రాష్ట్ర రాజకీయాల్లో కుదిపేసిన వార్త ఇప్పుడు సంచలనం అవుతుంది. 2 రోజుల క్రితం ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పినటువంటి ఓ టీవీ ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ మధ్య కాలంలోని అమిత్ షాని కలిసినారంట జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్. కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పి అమిత్ షాని అడిగారంట. అడిగితే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విషయం ఎత్తొద్దు అని చెప్పారంట. క్లారిటీగానే రాజకీయ పరిణామాలు వివరిస్తూ ప్రాక్టికల్ సలహా ఇచ్చారంట అమిత్ షా పవన్ కళ్యాణ్కి, నాదెళ్ల మనోహర్కి. రాజకీయాల్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకరు తాత్కాలిక మిత్రుడు అయితే ఇంకొకరు దీర్ఘకాలిక మిత్రుడు. ప్రస్తుతం తెలుగుదేశం మనకు తాత్కాలిక మిత్రుడు మాత్రమే, కానీ జగన్ మనకి దీర్ఘకాలిక మిత్రుడు. జగన్ ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు అన్యాయం చేయలేదు, పార్టీకి ఎప్పుడు కూడా మోసం చేయలేదు, దగా చేయలేదు. కానీ నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడతాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని జగన్మోహన్ రెడ్డి కోసం ఎప్పుడు కూడా మాట్లాడవద్దు. కానీ చంద్రబాబు నాయుడిని నమ్మడానికి లేదు. చంద్రబాబు నాయుడుతో ఉంటే మీ భవిష్యత్తు రాజకీయం శూన్యం అవుతుందని పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేశారంట. రిక్వెస్ట్ మూడ్లో కూడా చెప్పారంట అమిత్ షా గారు. అదే విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఢిల్లీలో అమిత్ షాతో జరిగిన సంభాషణ వివరాలను జనసేన కోర్ కమిటీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు మరియు కోర్ కమిటీ సభ్యులకు కూడా వివరించారంట. జనసేన ఎమ్మెల్యేలు మరియు కోర్ కమిటీ సమావేశం జరిగినప్పుడు నాయకుల మధ్య జగన్ అరెస్టు లిటిగేషన్ల విషయంలో కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది, వైసీపీపై మన విమర్శలు డోసు ఎందుకు తగ్గింది అనే చర్చ వచ్చిందంట. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు మిగతా ఎమ్మెల్యేలను బయటికి పంపించి కేవలం కోర్ కమిటీ సభ్యులు మాత్రమే కూర్చోబెట్టమని అసలు విషయం చెప్పేశారంట. ఢిల్లీ పర్యటనలో అమిత్ షాను కలిసినప్పుడు ఉన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ నాదెళ్ల మనోహర్ అన్న, నేను అమిత్ షాను కలిసినప్పుడు ఆయన మనకు ఏం చెప్పారో ఒక్కసారి వివరించారంట. అన్న వివరించండి అన్న అని పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ని కోర్ కమిటీలో చెప్పారంట. వెంటనే పవన్ సమక్షంలోనే అమిత్ షా ఇచ్చిన సలహాను టీడీపీ ఇన్స్టంట్ ఫ్రెండ్, కానీ జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. జగన్ నమ్ముకుంటే మనం ఎప్పుడు కూడా శూన్యంగా ఉంటుంది. అదే చంద్రబాబును నమ్ముకుంటే చాలా ప్రమాదకరం. కానీ ఇప్పటికైనా అమిత్ షా ఒకటే చెప్పారు, మొత్తం తాత్కాలికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న సంస్థాగత నిర్మాణం పనిచేసుకోండి, మీ పార్టీ భవిష్యత్తు బాగుంటుంది, జనసేన బలోపేతం చేసుకోండి అని చెప్పి ఒక లీక్ కూడా ఇచ్చారంట అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి అండ్ నాదెళ్ల మనోహర్కి. ఏం జరిగినా ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనంగా రాష్ట్ర రాజకీయాల్లో బయటకు వస్తున్నాయని తెలుస్తున్నది. దీనివల్ల రాష్ట్ర రాజకీయాలు మార్పుకి నాంది పలుకుతుందని తెలుస్తూ ఉన్నది. కానీ అందుకోసమని గత 7 నెలల నుంచి పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించట్లేదట. అసలు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు విమర్శించొద్దు, జగన్ ఎప్పుడు కూడా ఒక మిత్రుడిలాగా చూడండి, రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ కూడా ఆలోచన చేసుకున్నాడంట. అందుకనే రాష్ట్రంలో ఇప్పుడు జనసేన పార్టీ, ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ, 2 పార్టీలు మిత్రదోస్తులుగానే బ్యాక్గ్రౌండ్ నుంచి ఆడుతున్నాయంట. అందుకోసమే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబును నమ్ముకుంటే మీకు ఎప్పుడు కూడా అన్యాయమే జరుగుతుంది, కానీ ఆయన నమ్మితే చాలా ఇబ్బంది పడతారని చెప్పి అమిత్ షా అన్నట్టు ఇక్కడ చెబుతూ ఉన్నారు. అది ఎంతవరకు నిజము, ఏంటి అబద్ధం, ఏంటి నిజం అంటే, కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పిన మాటలకి, టీవీ ఇంటర్వ్యూలో ఇచ్చిన నాగేశ్వరరావు మాటలకి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాలు ఒక రంగు పులుపుతున్నాయని చెప్పవచ్చు. ఈ రంగు పులవడంతో రేపు జరగబోయే 29 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కలిసే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తున్నది. దీని సంకేతాలు ఇవే అనుకోవచ్చు. అమిత్ షా కానీ అట్లాగే ప్రధాని మోదీ కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కన్నెట్టు కూడా మాట అనట్లేదు. కేవలం ఏంటంటే శాశ్వత మిత్రులు, శాశ్వత దోస్తులని ఒక క్రీడ ఉన్నది. ఆ క్రీడలో ఆడుతున్న క్రీడలో ఎప్పుడు కూడా 2 కళ్ళ సిద్ధాంతంతో పాటిస్తూ ఉంటుంది. కేంద్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నది. అందుకోసమే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి శాశ్వత మిత్రుడు, శాశ్వత దోస్తు అని చెప్పి అనే రకంగా అమిత్ షా ఆలోచనలో ఉన్నారట. అందుకని ఎప్పటికైనా జగన్ నమ్మండి, కానీ తెలుగుదేశం పార్టీని నమ్మొద్దు అని చెప్పి అమిత్ షా చెప్పినట్టు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మిగులుతున్నాయి. థ్యాంక్ యూ.